శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జట్లను భారత్ కూల్చివేసింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జట్లను కూల్చివేశారు రక్షణ శాఖ అధికారులు. యుద్ధ విమానాలను కూల్చివేసే సమయంలో పైలట్లు ఇద్దరు దూకేసినట్లు సమాచారం. శ్రీనగర్ ప్రాంతంలో పైలట్లు ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. పాక్ పైలట్ల కోసం భారత్ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. బారాముల్లా, బూద్గాం, శ్రీనగర్ మధ్యలో జెట్స్ కూలిపోయాయి. పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. భారత రక్షణ వ్యవస్థలోని ఆకాశ్ మిసైల్ L-70 ZU-33 షిల్కా ముందు పాకిస్తాన్ తేలిపోయింది. శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జట్లను భారత్ కూల్చివేసింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జట్లను కూల్చివేశారు రక్షణ శాఖ అధికారులు. యుద్ధ విమానాలు కూల్చివేసే సమయంలో పైలట్లు ఇద్దరు దూకేసినట్లయితే సమాచారం. శ్రీనగర్ ప్రాంతంలో పైలట్లు ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. పాక్ పైలట్ల కోసం భారత భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. బారాముల్లా, బూద్గాం, శ్రీనగర్ మధ్యలో జెట్స్ కూలిపోయాయి. పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. భారత రక్షణ వ్యవస్థలోని ఆకాశ్ మిసైల్ L-70 ZU-33 షిల్కా ముందు పాకిస్తాన్ తేలిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, యుద్ధం నేపథ్యంలో పరిస్థితుల్లో అక్కడ పరిణామాలు ఎలా ఉన్నాయి?
శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్లను కూల్చివేశారు రక్షణ శాఖ అధికారులు. యుద్ధ విమానాలు కూల్చివేసే సమయంలో పైలట్లిద్దరూ దూకేసినట్లయితే సమాచారం. శ్రీనగర్ ప్రాంతంలో పైలట్లు ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. పాక్ పైలట్ల కోసం భారత్ భద్రతా బలగాలైతే గాలిస్తున్నాయి. ఇటు బారాముల్లా, బూద్గామ్, శ్రీనగర్ మధ్యలో జెట్స్ కూలిపోయాయి. పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొడుతోంది. భారత రక్షణ వ్యవస్థలోని ఆకాశ్ మిసైల్ L-70 Ju-33 షిల్కా ముందు పాకిస్తాన్ తేలిపోయింది. పాక్ జెట్లను కూల్చివేసింది భారత సైన్యం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, ఏదైతే ఈ రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సమీపంలోని గగనాంతరంలో పాకిస్తాన్ చెందినటువంటి రెండు యుద్ధ విమానాలను అయితే భారత్ అయితే కూల్చివేసింది. నిన్నటి వరకు ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ S-400 గురించి ఏదైతే మాట్లాడుకున్నామో ఇది దానికంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆకాశ్ అనే మరో డిఫెన్స్ సిస్టమ్ తో ఈ మొత్తం మీద అయితే ఈ రెండు యుద్ధ విమానాలు అయితే కూల్చివేసింది. ఏదైతే భారత భూభాగంలోకి ఏదైతే డ్రోన్లతో కాల్పులు జరపడంతో జమ్మూ కాశ్మీర్ లో ఒక రకంగా హై అలర్ట్ విధించిన నేపథ్యంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిలో ఎక్కువ భాగాన్ని గాలిలోనే అడ్డుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సమీపంలో గగనాంతరంలో పాకిస్తాన్ కు సంబంధించిన రెండు యుద్ధ విమానాలు అయితే భారత్ కూల్చివేయడం జరిగింది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ పదే షెల్లింగ్ కు ఫిరంగు కాల్పులకైతే పాల్పడుతోంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 26 చోట్ల ఈ ఏదైతే ఈ షెల్లింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించారు భారత అధికారులు. దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదైతే మొత్తం మీద భారత్ లోని నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనే ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఏదైతే శ్రీనగర్ సమీపంలో దాదాపుగా దీన్నే టార్గెట్ చేస్తూ ఈ పాకిస్తాన్ వైమానిక దళాలు మొత్తం మీద అయితే దాడులకైతే పాల్పడుతూ వస్తున్నాయి. పాకిస్తాన్ జరిపిన దాడిలో మొత్తం మీద అయితే శ్రీనగర్ లో ఎటువంటి నష్టం అయితే జరగలేదనేసి భారత ప్రభుత్వం అయితే చెప్తోంది. మరోవైపు ఎక్కడైతే ఈ జెట్స్ ను ఒక రకంగా చూస్తే జెట్స్ ని కుప్పకూల్చేశారు. ఆకాశ్ కు సంబంధించి ఆకాశ్ అండ్ డిఫెన్స్ మరో డిఫెన్స్ సిస్టమ్ ఓవరాల్ గా చూస్తే నిన్నటి నుండి ఈ రోజు ఉదయం వరకు కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి జమ్మూ కాశ్మీర్ లో, అలాగే శ్రీనగర్ లో కూడా, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా. ఈ అమృత్సర్ లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. ఎక్కడికక్కడ దీనిపైన ప్రత్యేకంగా భారత వైమానిక దళం కానీ మిగతా అన్ని త్రివిధ దళాలు దీనిపైన ఒక రకంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను అయితే తిప్పికొడుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే భారత ప్రభుత్వం ఒకటే చెప్తూ వస్తోంది, ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొత్తం మీద అయితే నడుస్తూ వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే తాజా సమాచారం ప్రకారం కూడా జమ్మూ సెక్టార్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి BSF పోస్టుల పైన ఎవరైతే పాక్ రేంజర్స్ కాల్పులు అయితే జరిపినట్లుగా తెలుస్తోంది. పదే అంటే మొన్నటి నుండి ఇప్పటి వరకు కూడా పదే ఈ దాయత్ దేశం పాకిస్తాన్ అయితే మొత్తం మీద కవ్వింపు చర్యలకైతే పాల్పడుతోంది. వీటిని భారత బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే ఓవరాల్ గా ఇటు శ్రీనగర్ కానీ జమ్మూ కాశ్మీర్ లో కానీ కొంత ఉద్రిక్తత అయితే కొనసాగుతూ వస్తుంది. నిన్న రాత్రి నుంచి జమ్మూ కాశ్మీర్ అలాగే శ్రీనగర్ ని టార్గెట్ చేస్తూ ఈ ఎవరైతే పాకిస్తాన్ దళాలైతే ఈ వైమానిక దాడులు అయితే కొనసాగిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా రాజౌరి దాడుల్లో అంటే ప్రత్యేకంగా ఎక్కడైతే ఈ పాకిస్తాన్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరు వైమానిక దాడులు అయితే చేస్తున్నారు. ఏదైతే ఈ దాడుల్లో ముఖ్యంగా ఎవరైతే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ ప్రాణాలు అయితే కోల్పోయారు. ఏదైతే రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపైన
పాక్ అయితే ఒక రకంగా ఫిరంగుల దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. రాజౌరిలో ఈయనతో పాటు మరో 4 అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అయితే స్పందించడం జరిగింది. ఈయనను కోల్పోవడం, ఏదైతే ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ కోల్పోవడం అత్యంత శోచనీయమన్నట్లుగా ఆయన చెప్పడం జరుగుతుంది. నిబద్ధత కలిగిన ఒక ఆఫీసర్ను మనం కోల్పోయామంటూ ఆయన చెప్పడం జరుగుతోంది. అలాగే మిగతా 4 ఎవరైతే ఉన్నారో వారు కూడా చనిపోవడం అనేది కొంత దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నట్టు ఉమర్ అబ్దుల్లా సీఎం అయితే చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే ఈ రోజు ఉదయం కూడా భారత్ పైన పాకిస్తాన్ సైన్యం దాడులకైతే ఉపక్రమిస్తూ వస్తుంది. రాత్రి నుంచి సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలులు వినిపించడంతో పాటు ఈ రోజు ఉదయం కూడా ఇలాంటి పరిస్థితి ఉండడంతో మొత్తం మీద రాత్రి నుంచి ఇప్పటి వరకు బ్లాక్అవుట్ ప్రకటించారు. విద్యుత్ సరఫరా మొత్తం మీద నిలిపివేశారు. ముఖ్యంగా శ్రీనగర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో ఉదయం నుంచి పేలుళ్ల శబ్దాలు అయితే వచ్చినట్లుగా స్థానికులు అయితే చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏదైతే డ్రోన్లతో పాకిస్తాన్ చేస్తున్న దాడులు అయితే మొత్తం మీద సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే శ్రీనగర్, పఠాన్కోట్ ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. ఉదయం 5 గంటల సమయంలో కూడా పెద్దగా శబ్దాలు వచ్చాయనేసి స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. దీనిపైన అంటే ఇప్పటి వరకు అయితే మొత్తం మీద ఎక్కడైతే ఈ శ్రీనగర్ అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఉంది. అలాగే అమృత్సర్ ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ గుజరాత్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందనేసి ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్తోంది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. మరోవైపు అంటే ఏదైతే ఈ వైమానిక దాడులకు సంబంధించి పాక్ సైన్యం ఒక రకంగా అయితే అబద్ధాలు చెప్తూ వస్తోంది. ఏదైతే సరిహద్దు ప్రాంతాల వెంట ఏదైతే 26 ప్రదేశాలపై డ్రోన్లతో పాక్ దాడి చేయడంతో పాటు ప్రతిస్పందించింది. దీని విషయం పైన భారత్ కూడా 3 ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడులన్నీ ఆ దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెదుర్ అయితే ధృవీకరించడం జరిగింది. పాక్ సైన్యం ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్న రావుల్పూడిలో ఏదైతే ఉందో ఈ వైమానిక స్థావరాలు పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తున్నామని ఆ దేశ సైన్యం అయితే పేర్కొంటుంది. ఓవరాల్ గా చూస్తే పాకిస్తాన్ కూడా ఏదైతే వైమానిక దాడులు చేస్తూ కూడా తాము ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనిపైన ప్రతిసారి అంటే జరుగుతున్న వైమానిక దాడులను చూస్తే ఒకసారిగా ఏదైతే శత్రు దేశం ఉన్నటువంటి పాకిస్తాన్ ఓవరాల్ గా భారత్ పైనే టార్గెట్ చేస్తూ భారత్ ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా కాశ్మీర్ లోనే శంభు దేవాలయం పైన కూడా అటాక్ చేయాలని చూశారు. దీన్ని భారత్ అయితే గట్టిగానే తిప్పికొట్టిందనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే 2 దేశాల మధ్య సరిహద్దులు ప్రాంతాల్లో ఉదయం కొంత ప్రశాంతంగా కనపడినా కూడా రాత్రి సమయాల్లో మాత్రం భారత్ పైన పాకిస్తాన్ తెగబడుతోంది, దుస్సాహసానికి ఓడిగడుతోంది. బారాముల్లా నుంచి భుజ్ వరకు మొత్తం మీద 26 ప్రాంతాలపైన ఇప్పటి వరకు వరుసగా డ్రోన్లు అయితే పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని అలాగే అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని పంపిన డ్రోన్లు భారత్ సైన్యం అయితే మొత్తం మీద విజయవంతంగా నిర్వీర్యం చేసిందనే చెప్పాలి. మొత్తం మీద చూస్తే ఈ రోజు ఉదయం కూడా పాక్ తిరిగి దాడులకు పాల్పడుతోంది. దీనిపైన మరి కాసేపట్లో భారత్ కు సంబంధించి త్రివిధ దీని మీద ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా అఫీషియల్ గా ఏం జరిగింది నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు అన్నది కూడా చెప్పనుంది. అలాగే అంతర్జాతీయ సమాజానికి కూడా పాక్ చేస్తున్న ఏవైతే ఒడిగడుతున్న దుశ్చర్యలను ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే G7 దేశాలకు కూడా దీనిపైన ఒక వివరణ అయితే ఇవ్వబోతోంది. తాము ఎదుర్కొంటున్న ఏదైతే వైమానిక దాడులు అవ్వచ్చు, డ్రోన్ దాడులు అవ్వచ్చు, దీనిపైన పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను మొత్తం మీద అయితే G7 లో కూడా ఆ దేశాలకు పూర్తి స్థాయిలో విన్నవించినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ హేమంత్.